దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయం. యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి మనం చదువుదాం. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా. చాలండి. ఇక్కడ ఏంటంట, దేవుడు యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని? గోరుచున్నావా అని అడిగినాడు. ప్రశ్న అడిగినాడు. ఎందుకు అడిగినాడు అంటే చాలా కాలం నుండి ఆయన అక్కడే ఉన్నాడు. ఒకసారి మనం మొదటి నుంచి చదువుదాము. మొదటి వచనం నుంచి 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు, అది ఏం వ్యాధియో తెలియదు, మొత్తం మీద వ్యాధి గల యొక్క మనుష్యుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంట, యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరు దగ్గర ఏంటంటే ఆ కోనేటిలో దేవదూత వచ్చి నీళ్ళలా కదిలిచ్చేదనమాట. ఆ నీళ్ళు కదలగానే గుడ్డి వాళ్ళు కానీ, ఆయా రోగాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే ఫస్ట్ దిగుతారో వాళ్ళు స్వస్థత పొందేవాళ్ళంట. సంపూర్ణంగా ఎట్లాంటి వ్యాధి అయినా కానీ స్వస్థత పొందేవాళ్ళంట. అయితే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని చూశాడు. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఆయన చూశాడు. ఎందుకు ఆ వ్యక్తినే దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి చాలా కాలం నుంచి ఉన్నాడు. మళ్ళొక్కసారి మనం చదువుదాం. యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి, అంటే ఎంత ఆ కాలము, 38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, 38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉన్నాడని చూసి దేవుడు ఏమంటున్నాడు, స్వస్థపడగోర్చున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. అయితే అంత మాత్రమే కాకుండా ఇదే విధంగా మనము 6వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 67వ వచనాన్ని, 6వ అధ్యాయము 67వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. అది ఎవరిని వేస్తున్నారంటే, ఆయన శిష్యులను అడుగుతున్నాడు అనమాట, ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగారు. ఏంటంట, మీరు కూడా వెళ్ళిపోతారా అని 12 మందిని అడిగినాడు. 2 ప్రశ్నలు ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. మొదటి ప్రశ్న వచ్చేసి స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఇంకొక ప్రశ్న దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఏంటి అంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. అయితే మనము చరిత్రలో
చరిత్రలో మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఒకసారి చదువుదాం. సమూయేలు 8వ అధ్యాయం, మొదటి సమూయేలు 8వ అధ్యాయంను 4వ వచనంలో ఒక మాట ఉంది, మనం చదువుదాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. నిజానికి వీళ్ళందరూ చాలా కోపంతో వచ్చారో ఆవేశంతో వచ్చారో తెలియదు, కానీ మొత్తం మీద అందరు బాగా కలుసుకొని మాట్లాడుకొని వచ్చినారు. ఎందుకు వచ్చినారంటే సమూయేలు యొక్క కొడుకులు సమూయేలు వంటి వారు కారు. మనం మొదటి నుంచి చదివినట్లయితే సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అభియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులే లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తున్నారు. లంచం పుచ్చుకుంటూ న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. అందుకని ఈ ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి ఇదిగో నీ కొడుకులు ధనాపేక్షకులై లంచం పుచ్చుకుంటూ న్యాయాన్ని తిప్పేస్తున్నారు, మాకు మీ కొడుకులు న్యాయాధిపతులుగా వద్దు అని అన్నారు. చాలా సంతోషం, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఏం జరుగుతుందో సమూయేలుకి తెలుసో తెలియదో కానీ మొత్తం మీద వాళ్ళ తండ్రికి అయితే చెప్పినారు వచ్చి. చాలా సంతోషం. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, మాకు సకల జనుల మర్యాద చెప్పున. అంటే ఏంటి, ఆయా దేశాలలో ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని రాజుగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు అనాల్సిన మాట ఏంటి, పెద్దలై ఉండి అనాల్సిన మాట ఏంటి అరే ఒకప్పుడు దేవుడు మాతో మాట్లాడేవాడు, చాలా బాగుండేది, లేదంటే మీరే ప్రవక్తగా మీరు మాతో మాట్లాడేవాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మీ తర్వాత నెక్స్ట్ మాకు ఎవరండి ప్రవక్త, మాకు ప్రవక్తని నెక్స్ట్ మీరు వృద్ధులైపోయారు, ఆ తర్వాత ప్రవక్తగా మీరు ఎవరిని సిద్ధపరచబోతున్నారు మాకు చెప్పండి అని ఉంటే బాగుండేది. కానీ వీళ్ళు ప్రవక్తగా న్యాయాధిపతులుగా వీళ్ళు ప్రవక్తని కోరడం లేదు. అంటే ఏంటి, దేవుని వాక్కు, దేవుడే వాళ్ళని పరిపాలించాలి, దేవుడే వాళ్ళని నడిపించాలి, దేవుడే వాళ్ళకి రాజుగా ఉండాలని వాళ్ళు కోరకుండా ఏం కోరుతున్నారు, సకల జనుల మర్యాద చెప్పున. ఇది ఇంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎవరో వాళ్ళ కొడుకుకి బైక్ కొని ఇచ్చారు కాబట్టి నువ్వు కూడా నాకు బైక్ కొని అన్నట్టుందన్నమాట. అయితే చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చేసి ఉండాల్సింది, ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి ఇదా అడగాల్సింది. ఒకసారి ఆలోచించండి, ఇదా అడగాల్సింది. పెద్దలు ఏమడగాలి, అయ్యా మీరు వృద్ధులైపోయారు, మీరు ఇంతవరకు దేవుని వాక్కు మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వృద్ధులైపోయినారు, మాకు కూడా మీలాంటి వాళ్ళు నెక్స్ట్ తరానికి ఎవరిని మీరు సిద్ధపరిచారు, ఎవరు మాకు అని అనాల్సింది పోయి సకల జనుల మర్యాద చెప్పున మాకు కూడా ఒక వ్యక్తిని రాజుగా ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు, రాజుని నియమించండి అని అంటున్నారు. అన్నప్పుడు సమూయేలుకి కోపం వచ్చింది. నిజానికి ఆ సమయంలో దేవునికి కూడా కోపం వచ్చింది. దేవుని ప్రియమైన ప్రజలారా, తండ్రిని పెట్టుకొని తండ్రి కాటికి వచ్చి ఏమడుగుతున్నారు, నువ్వు వద్దు, నువ్వు మమ్మల్ని రూల్ చేయొద్దు, మాకు వేరే వాళ్ళని రూల్ చేయడానికి పెట్టు అంటే ఎంత కోపం వస్తుంది. కోపం వస్తుందా రాదా? ఫస్ట్ బాధేస్తుంది, తర్వాత కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. దేవుడికి కూడా కోపం వచ్చింది. ఒకసారి మనము చూద్దాం. యెషయాలో 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 4వ వచనం. 66:4. నేను
పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడునూ లేకపోయాను. నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోనుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడు వారికి వారి మీదికి రప్పించదను. చూడండి ఏంటంట, దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ, నాకు ఇష్టం కాని దాన్ని కోరుకున్నారు. నిజానికి ఏం కోరుకోవాలి? దేవుణ్ణి కోరుకోవాలి. ఈరోజు దేవుణ్ణి కోరుకునే సమాజం ఉందా అంటే సమాజం కాదు. ఆ సమాజంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అట్లా కనపడుతున్నారు. నిజంగా దేవుని ప్రియమైన ప్రజలు, అందుకే వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే వాళ్ళకి మంచి సంబంధాలు వస్తున్నాయి. అందుకే వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఆయువారోగ్యాలతో వర్ధిల్లుతున్నారు. అందుకే వాళ్ళు అంత పాపులర్ అవుతున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ తెలుసు కేఏ పాల్ గురించి. ఒక సామాన్యమైన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున కేఏ పాల్ దేశాల మధ్యన శాంతి ఒప్పందాలు ఎందుకు జరిగిస్తున్నాడు? అతను ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ ఏం చేస్తున్నాడు ఆ సామాన్యమైన వ్యక్తి? దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను ఆపుతున్నాడు, శాంతి ఒప్పందాలు చేస్తున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం కోరుకోవాల్సింది దేవునిని. ఆయన కోరుకునేది ఏంటి? ఆయన మాట ప్రకారం జీవించడమే ఆయన కోరుకుంటాడు. ఆయన ఇంకేం కోరుకోడు. మనందరికీ తెలుసు, ఆయన ప్రతిసారి కొన్ని లెక్కలేనన్ని సార్లు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా మాట ప్రకారం నడుచుకోండి, నా మాట వినండి, నా మాట ప్రకారం నడుచుకోండి, నా మాట ప్రకారం మీరు నడుచుకోండి, నన్ను ఏదైనా అడగండి, ఇవ్వకపోతే అప్పుడు అడగండి అన్నాడు దేవుడు. కానీ ఎక్కడ? దేవుని ప్రియమైన ప్రజలు చూడండి, మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 50వ అధ్యాయం, యెషయా 50వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడును ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చేయి విమోచింపలేనంత కురచేయి అయిపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. చూడండి, చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? కోపం వచ్చింది. దేవునికి అర్థమవుతుంది కదా. ఇక్కడ దేవునికి కోపం వచ్చి ఆయన ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు, నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోవడం ఏంటి, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు వినకపోవడం ఏంటి? నిజంగా దేవుడు వచ్చినప్పుడు ఎంతమంది మనము ఆయన ముందు ప్రజెంట్ అవుతున్నాం? ఎంతమంది మనము ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నాం? కనీసం వింటున్నాం. జీవించడం కథ దాకా ఎందుకులేండి, కనీసం వింటున్నాం. వినడం అంటే చెవులతో వింటున్నాం. ప్రస్తుతం నేను ఆ మాట గురించి మాట్లాడుతున్నా. చెవులతో ఎంతమంది వింటున్నాం? కొందరు వస్తారు టైంపాస్కి వస్తారు, కొందరు వస్తారు నిజంగా శ్రద్ధగా వింటారు, కొందరు వస్తారు నిద్రపోతారు, కొందరు వస్తారు దిక్కులు చేస్తారు. దేవుని ప్రియమైన ప్రజలు, అది చాలా తప్పు. దేవునికి జరిగిస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ పరిచర్య అయినా, ఎందులో మనం పాలు పంపులు పొందుతున్నా, క్లీనింగ్లో కానీ, లేదంటే వాక్యం చెప్తున్నప్పుడు వినడంలోనే కానీ, ఏ పరిచర్యలోనైనా నిర్లక్ష్యంగా మనము వ్యవహరిస్తే మనం శాపగ్రస్తులం అవుతామని రాయబడి ఉంది. దేవుని ప్రియమైన ప్రజలారా చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు వినేవాడు ఎవరు కూడా లేకుండా ఉండడం ఏంటి అంటున్నాడు. నేను మాట్లాడేటప్పుడు వినకుండా ఉండడం ఏంటి? నేను వచ్చినప్పుడు మీరు కనబడకుండా ఉండడం ఏంటిది? ఏమి నా చెయ్యి మిమ్మల్ని విడిపించలేనంత కురచెయ్యి అయిపోయిందనా చెయ్యి మీకేమైనా అని అంటున్నాడు. విమోచించలేనా నేనేమైనా అని అంటున్నాడు. ఆ తర్వాత నా గద్దింపు చేత, అంటే ఆయన గద్దిస్తే సముద్రమే ఎండిపోతుందంట. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుగొట్టి దాహము చేత చచ్చిపోవును. అది నా కోపం అని దేవుడు చెప్తున్నాడు. చెప్తూ మరొక మాట కూడా ఆయన అంటున్నాడు. ఒకసారి మనం చదువుదాం. హోషేయ 13వ అధ్యాయం 10 నుంచి మనం చదువుదాం.
10 నుంచి. నీ పట్టణములో చదవండి. హోషేయ 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. నీ పట్టణములలో దేని అందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజు కావాలని రాజును కోరినావు కదా. అధిపతులు ఉండాలి, రాజు ఉంటే సరిపోతుందా? అధిపతులు కూడా ఉండాలి, ఆయన చేతి కింద ఉండాలా, వాళ్ళు ఉండాలా, వీళ్ళు ఉండాలా, ఆ గ్రూప్ ఉండాలా, ఈ గ్రూప్ ఉండాలని కోరావు కదా. నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏ మాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకొంటివి కదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. బావు కదా. దేవుని ప్రియమైన ప్రజల, నా రిపోర్ట్ కార్డు ఎట్లుంది అనిపిస్తుంది నాకు ఈ మాటలు చదువుతుంటే. నా రిపోర్ట్ కార్డు, నా రిపోర్టు, నా రిజల్ట్ ఎట్టుంది అనిపిస్తుంది ఈ మాటలు చదువుతుంటే. దేవుని ప్రియమైన ప్రజలు చూడండి ఏమంటున్నాడు, ఏమని చెప్తున్నాడు దేవుడు. కాగా ఏమంట, నీకు సహాయం చేయకుండా నీ రాజు ఎక్కడా? నాకు సహాయం చేస్తాడు, నన్ను పరిపాలిస్తాడు, నన్ను పాలిస్తాడు, నా అవసరాలు తీస్తాడు, నాకు అండగా ఉంటాడు, నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడని రాజును కోరుకుంటివే, నీ రాజు ఎక్కడా అని అంటున్నాడు. ఆ తర్వాత అధిపతులు ఎక్కడా అని అంటున్నాడు. కోపము తెచ్చుకొని క్రోధము కలిగి కొట్టివేస్తున్నాను. దోషము ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉంది. మన దోషం ఎక్కడుందంట? ఆయన దగ్గర ఉందంట. అంటే ఏంటి? ఆయన ముందు ఉంది, రిపోర్ట్ కాడ ఆయన ముందు ఉందని అర్థం. ఆ తర్వాత అతని పాపము భద్రం చేయబడి ఉన్నది. ఏంటంట? మన పాపము ఎవరు ఎత్తుకొని పోరు, ఎవరు తుడిచేరు, ఎవరు మార్చేరు, అట్లే సేఫ్టీగా ఉండదంట. దేవుని ప్రియమైన ప్రజల, కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు స్వస్థపడగోర్చున్నావా? అయితే స్వస్థపరచువాడను నేనే అని అంటున్నాడు దేవుడు. ఇంకా మరలా మనం ఇంకొక మాట కూడా చదువుకున్నాం. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోండి అని అంటున్నాడు దేవుడు. ఉంటానంటే ఉండండి, వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అంటున్నాడు. ఎందుకు? వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు ఆ మాట అంటున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలరా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఏం కోరుతున్నావు నువ్వు ఈరోజు? ఏం కోరుతున్నావు? స్వస్థత కోరుతున్నావా? అయితే నువ్వేం చేయాలంటే, ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? ఒకసారి మనం ఆ మాట చదువుదాం. నీ పరిపెత్తుకొని నడవమంటున్నాడు. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, మనం ఇంతకుముందు చదివినటువంటి మాటలు. 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, 8వ వచనం చదువుదామండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని అతనితో చెప్పగా ఏమంటున్నాడు? నువ్వు లే అంటున్నాడు. ఎక్కడి నుంచి లెగాలి? నీ పాపంలో నుంచి, నువ్వు చేసిన దోషాన్ని విడిచిపెట్టి లెగమంటున్నాడు. నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ దోషాన్ని విడిచిపెట్టి, నువ్వు నీ పరుపెత్తుకొని, నీ పరువును తీసుకొని నువ్వు లే అని అంటున్నాడు. ఇక మీదట నువ్వేం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఆ పాపంతో ఉన్నావు కాబట్టి నీ పరువు కూడా ఆ పాపంలో ఉండిపోయింది. కాబట్టి నువ్వు లే, నువ్వు నీ పరువును తీసుకొని, అక్కడ పరువు అనేది ఉందిలేండి, కాకపోతే నేను దాన్ని పరువుగా ఏమంటున్నారు వివరిస్తున్నాను. నీ పరువు పోయిన నీ పరువును నువ్వు తీసుకొని లే, పాపాన్ని విడిచిపెట్టి ఇంకా నీకు మంచి పరువు ప్రఖ్యాతి దేవుడు ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటున్నాడు. ఇంకా పాపాన్ని దోషాన్ని విడిచిపెట్టి నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నట్టయితే విడిచిపెట్టి నీ పాపాన్ని నీ దోషాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు నీ పరువును పట్టుకొని లే అని చెప్పని ఆయన అంటున్నాడు. లేచి ఏమంటున్నాడు? లేచి నిలబడనట్లే నడువు అంటున్నాడు. ఎవరితో నడవమంటున్నాడు? ఆయనతో మనం నడవాలి. దేవుని ప్రియమైన ప్రజలరా, మనము 6వ అధ్యాయం 67వ వచనం కూడా చదివినప్పుడు ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు అంటే, చాలామంది దేవుడు నిజాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. దేవుడు నిజం చెప్పినాడు. ఏంటో ఒకసారి మనం అది చదువుదాం. 6వ అధ్యాయం
60వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడునూ వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనక్కొంచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే అభ్యంతరపడుతున్నారా? కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, అదైంది, ఇదైంది, ఇట జరిగింది, అట జరిగిందని అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసినడల్లా ఏమంటారు అని అంటున్నాడు. ఏమంటారు? దేవుడే తాను అక్కడంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఎక్కి వెళ్ళడం గురించి అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎక్కి వెళ్ళిపోయినాడు, తిరిగి ఆయన రాబోతున్నాడు కదా. ఇప్పుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. అప్పుడేమంటారు? నన్ను కష్టాలు పెట్టావు, నష్టాలు పెట్టావు అంటావా? అనలేం. ఎందుకు? ఆయన మహత్యం ముందు, ఆయన సేవిస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు చాలా చిన్న చిన్నవే. జస్ట్ మనం ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు మనం చూస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటి? మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూసినప్పుడు ఏమంటారు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను మీతో చెప్తున్న మాటలు దేవుని మాటలు, ఇంకోటి అవి జీవపు మాటలు అని అంటున్నాడు. చూడండి, మనము ఈ రోజున అందం వెనక, ఐశ్వర్యం వెనక పరిగెడుతున్నాం. ఏ అందము కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఏ ఐశ్వర్యం కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఏ హుందాతనం కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఏది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది అంటే జీవము మనల్ని, ఆత్మయు అంటే పరమాత్మ మనల్ని ఏమంటారు, నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. మీరు విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాడు. ఏంటి? విశ్వసించని వారు కొందరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఇంకా ఈయనతో ఉంటే మనకు కూడా కష్టాలు వస్తాయి అని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కొందరు. అయితే అంత మాత్రమే కాదు, విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు అని అక్కడ కూడా రాయబడి ఉంది. చూడండి, విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యొద్దకు రాడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవడు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. మనం ఏంటో ఆయనకు తెలుసు అంటున్నాడు. మనం ఉండేవాళ్ళమో తెలుసు అంటున్నాడు, మనం వెళ్ళిపోయేతోళ్ళమో తెలుసు అంటున్నాడు. స్వస్థత కావాలి, మాకు విడుదల కావాలి అని కోరుకోని వాళ్ళు దేవుడు తనకి బాగా తెలుసు అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు జీవంను కోరుకోండి. మీకు ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు, మీరు జీవంను కోరుకోండి, మీరు రక్షణను కోరుకోండి అని చెప్పిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు స్వస్థతను కోరుకోండి, మీరు నన్ను కోరుకోండి, నా మాటలు కోరుకోండి అని ఇన్ని విధాలుగా దేవుడు మనతో చెప్తున్నాడు. మనం బాప్తిస్మం పొందాలి, మన బ్రతుకును మనం మార్చుకోవాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని ప్రియమైన ప్రజలారా, లేదు పాపమే కావాలి అని మనము ఇదే విధంగా ఇష్టానుసారంగా జీవించుకుంటూ వెళ్ళామనుకోండి, ఇశ్రాయేలీయులు మాంసం కావాలి అన్నట్టుగా ముక్కుల్లో నుంచి వచ్చిందంట వాళ్ళకి. అట్లా మన పాపము మనలో పెరిగి మనము భరించలేనంత అయిపోతుంది. అది మనల్ని భరించలేని స్థితికి తీసుకెళ్తుంది ఆ పాపము. దానికి మన మీద వాంచగలుగుతుందంట, అది మన వాకిటనే పొంచి ఉంటుందంట. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కోరుకోవాలి ఈ రోజున అనంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముగించేస్తానులేండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుదాం.
నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏం కోరుకోవాలంట? జీవం కోరుకోవాలి. జీవంని కోరుకున్నామా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన ప్రేమించాలంట. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? మాట వినడం. ప్రేమించడం అంటే ఏంటి? మాట వినడం. ఇప్పుడు అమ్మ చెప్తే వినలేదనుకో, తమ్ముడు చెప్తే విన్నారనుకో, మనం ఎవరిని ప్రేమిస్తున్నట్టు? తమ్ముడిని ప్రేమిస్తున్నట్టు. లేదనుకో అమ్మ చెప్తే విన్నామనుకో, నాన్న చెప్తే వినలేదనుకో, ఎవరిని ప్రేమిస్తున్నట్టు? అమ్మని ప్రేమిస్తున్నట్టు. అది ప్రేమ అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? మాట వినడం. ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడమే ప్రేమ. ప్రేమించడం అంటే ఏంటి? మాట వినడమే ప్రేమించడం. మరోటి కాదు. ఈ లోకము ప్రేమకున్న డెఫినేషన్ని, నిర్వచనాన్ని మార్చేసింది, అసహ్యం చేసింది. వినలేనంత అసహ్యం, వింటే కంపరం పుట్టేంత అసహ్యంగా దాని యొక్క నిర్వచనాన్ని మార్చేసింది. కానీ దేవుని ప్రియమైన ప్రజలారా, అనాదిలో ఉన్న ప్రేమ ఏది అంటే త్యాగం, ప్రాణత్యాగం. ప్రేమ అంటే దానికి ప్రాణత్యాగం అనే నిర్వచనాన్ని దేవుడు ఇచ్చాడు. చూడండి ఏంటంట? జీవంను కోరుకోండి. ఎట్లా జీవంను కోరుకున్నామా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన మాట వినండి. ప్రేమ అంటే మాట వినడం. ఆయన మాట వినండి. ఇంకోటి ఆయన వాక్యమును వినండి. ఆయన ఏదైతే చెప్పాడో ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని ఏదైతే చెప్పాడో ఆయన ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ, శాసనాలు కానీ వాటిని ఏం చేయాలంట? విని ఆయనను హత్తుకోవాలంట. అంటే ఏంటి? వాటిని విడిచిపెట్టకుండా, వాటిని మానేయకుండా ఉండడమే ఆయన హత్తుకోవడం. మరటి ఏదీ లేదు. ఆయన ఆ మాటలను మర్చిపోకుండా, ఆ మాటల ప్రకారం జీవించడం మానేయకుండా ఉండడమే హత్తుకోవడం. ఈ విధంగా ఉన్నట్లయితే మనం జీవంను కోరుకున్న వాళ్ళమై ఉంటాం. కీర్తనల్లో కూడా ఒక మాట రాయబడింది. చివరి వచనం చదువుతున్నాను. 12వ అధ్యాయం కీర్తనలు 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్ర నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను, రక్షణను కోరుకుని వారికి రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. ఏం సెలవు చేస్తున్నాడు అంటే దేవుడు, మీకు రక్షణ అవసరము, మీరు రక్షణ కోరుకోండి, మీరు జీవం కోరుకోవడం మీకు అవసరం, మీరు జీవము కోరుకోండి అని చెప్తున్నాడు. ఎవరెవరికి ఇస్తాడంట ఆయన రక్షణ? బాధపడు వారికి ఇస్తాడంట, దరిద్రులకైనా ఇస్తాడంట, వారి నిట్టూర్పులు ఆయన చూస్తున్నాడంట. దేవుని ప్రియమైన ప్రజలారా, స్వస్థపడగోర్చున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? పాపాన్ని విడిచిపెట్టి నీ పరువును జ్ఞాపకం చేసుకొని, దేవుని ముందు నీ రిపోర్ట్ బాగుండాలనేది జ్ఞాపకం చేసుకొని నువ్వు లెగాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమించి ఏం చేశాడు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేశాడు దేవుడు మనకు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తన ప్రేమను మన ఎడ వెల్లడిపరుస్తున్నాడు. ఎంతగా ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంటే నిజమైన స్నేహితుడిగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన కాపరిగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన రాజుగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన తండ్రిగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన తల్లిగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన శ్రేయోభిలాషిగా ఆయన మన ఎడల ఉన్నాడు, నిజమైన ప్రియుడిగా మన ఎడల ఆయన ఉన్నాడు. ఎవరిని ప్రేమించదు, దేవుడు తనను ప్రేమించమని చెప్తున్నాడు. మనం ఏదైతే క్వాలిటీస్ వెతుకుతున్నామో అవి మనుషుల్లో దొరకవు, అవి ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ నువ్వు వెతుకుతున్నటువంటి క్వాలిటీస్ కేవలం దేవునిలోనే నీకు దొరుకుతాయి, కానీ మనుషుల్లో దొరకవు. ఎందుకో తెలుసా? ప్రేమించేది దేవుడే, నటించేది మనిషి. దేవుని ప్రియమైన ప్రజల కాబట్టి నటనలో నుంచి, పాపంలో నుంచి, దోషంలో నుంచి ఆయన లెగమని చెప్తున్నాడు.
దేవుని ప్రియమైన ప్రజలారా, వదిలేసి వెళ్ళిపోతావా? బాధలు కలుగుతున్నాయని వదిలేసి వెళ్ళిపోతావా? నీ యావత్ బాధలలో బాధ అనుభవించాడు దేవుడు. నీ బాధ నా బాధ ఎంత, నీ కష్టం నా కష్టం